బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. మరి కాసేపట్లో కేశినేని నాని సీఎం జగన్తో భేటీ కానున్నారు. టీడీపీ ఎంపీ కేశినేని నాని సీఎం క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నారు. మరి కాసేపట్లో సీఎం జగన్తో భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, మనిషి కొద్దిసేపటి క్రితమే విజయవాడ తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఎంపీ కేశినేని నాని తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి కూడా కేవలం కొద్ది నిమిషాల క్రితమే తన నివాసం నుంచి క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో మరి 2-3 నిమిషాల్లోనే నేరుగా ముఖ్యమంత్రిని కేశినేని నాని అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా గడిచిన కొద్ది రోజులుగా టీడీపీలో ఎంపీ కేశినేని నాని పరిస్థితి అత్యంత దారుణంగా తయారైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అతన్ని పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు చాలా తీవ్ర స్థాయిలో వ్యవహారాలు చేస్తున్న నేపథ్యంలో తీవ్రంగా మానసిక ఆందోళన చెందినటువంటి కేశినేని నాని కొద్ది రోజులుగా పార్టీ దూరంగా ఉంటున్నారు. అట్లాగే నిన్న కూడా తన పార్టీ కార్యాలయానికి సంబంధించి అటు చంద్రబాబు ఫోటోలతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బ్యానర్లు ఉన్న వాటన్నిటిని కూడా తొలగించి కేశినేని నాని, ఆయన కూతురు అట్లాగే ఎన్టీఆర్ సంబంధించినటువంటి చిత్రాలతో కూడిన బ్యానర్లను ఏర్పాటు చేసుకున్న పరిస్థితి. మొత్తంగా అయితే తెలుగుదేశం పార్టీలో తీవ్రంగా అవమానపడుతున్నటువంటి పరిస్థితి కేశినేని నాని మాటల్లోనే కొద్ది రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. చివరికి 2 రోజుల క్రితం తిరువూరులో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొన్నటువంటి రా కదలరా అనే సమావేశానికి కూడా కేశినేని నానికి హాజరు లేదు. పైగా తాను ప్రోటోకాల్ ప్రకారం వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో నువ్వు రావద్దు అంటూ చాలా స్పష్టంగా మొహం మీదే కేశినేని నానికి తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పారు. అదే అంశాన్ని ఆయన నేరుగా ట్వీట్ కూడా చేసిన పరిస్థితి. అంటే తెలుగుదేశం పార్టీలో ఏ స్థాయిలో ఆయన అవమానానికి గురయ్యారనేది చాలా స్పష్టంగా చూస్తున్నాం. గడిచిన కొద్ది రోజులుగా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కేశినేని నాని సంబంధించినటువంటి అభిమానులు కూడా చంద్రబాబు వైఖరిని, తెలుగుదేశం పార్టీ నేతల వైఖరిని చాలా తీవ్రంగా తప్పుపడుతూ ఉన్నారు. తమ నాయకుడు కేశినేని నానికి ఈ స్థాయిలో అవమానం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా వారంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే వారందరం కూడా కేశినేని నాని గడిచిన 2-3 రోజులుగా వారిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా ఆయన తెలుగుదేశంలో ఎమ్మెల్యేకపోతున్న పరిస్థితుల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతారంటూ కొన్ని వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేశినేని నాని నేరుగా ముఖ్యమంత్రిని కలుస్తుండటం చర్చనీయాంశంగా మారింది. మరి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి కేశినేని నాని కలవబోతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో పార్టీకి సంబంధించి పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి పెద్ద ఎత్తున పట్టుందని చెప్పుకున్నటువంటి విజయవాడ పార్లమెంట్ లో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి డోలమానంగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో అంటే 2 సార్లుగా కూడా కేశినేని నాని భారీ మెజార్టీతో విజయవాడ నుంచి గెలుపొందుతున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని ఇప్పుడు చంద్రబాబు తొక్కిపెట్టడం ఈ నేపథ్యంలో మనం చూసాం. కేశినేని నాని కూతురు శ్వేత నిన్న కూడా మాట్లాడుతూ కేవలం డబ్బున్న వాళ్ళకే చంద్రబాబు అవకాశాలు కల్పిస్తున్నారు తప్ప మాలాంటి వారిని పట్టించుకోవట్లేదు, కేవలం డబ్బున్న వారికి ఎంపీ సీట్లను అమ్ముకుంటున్నారు అంటూ కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఇలాంటి వ్యాఖ్యలు, పరిస్థితులు వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు కేశినేని నాని నేరుగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకోవడం కొంత ఆసక్తిగా మారింది. ఇది తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కేశినేని నాని బాటలో మరి కొంతమంది పెద్ద ఎత్తున ఉన్నట్టు తెలుస్తుంది. విజయవాడ జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఆయన అభిమానులు, కార్యకర్తలందరూ కూడా నాని తీసుకునేటువంటి నిర్ణయం కోసం గడిచిన కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నాని పయనం ఎటు అనేది మరి కొద్దిసేపట్లో అధికారికంగా ఆయనే మాట్లాడబోతున్నారు కాబట్టి ఆ మాటల ద్వారా మనం తెలుసుకోవాలనే అవకాశం ఉంటుంది. సో ఆయన ప్రకటన తర్వాత విజయవాడ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు పార్టీ మారే అవకాశాలు చాలా స్పష్టంగా కనబోతున్నాయి. మొత్తంగా అయితే తెలుగుదేశం పార్టీలో పెద్ద షాక్ కలగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు నాని రాకకు సంబంధించి ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పార్టీకి సంబంధించినటువంటి మార్పులు, చేర్పులు, వ్యవహారాలకు సంబంధించి మరి కొద్దిసేపట్లో కేశినేని నాని మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవీందర్.